ఇక మనకి ఇందులో ఇంకొక లెక్క ఇచ్చాడు నాన్న, అదేంటి ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇలా రెండు పెద్ద నెంబర్స్ ఇచ్చి అవి రెండు కాంపోజిట్ నెంబర్స్ అని చూపించమన్నాను నాన్న. అసలు మన కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి కదా నాన్న. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియకపోయినా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాంపోజిట్ నెంబర్స్ అంటే రెండు కంటే ఎక్కువ నెంబర్స్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఏదైనా ఒక నెంబరు 1 మరియు అదే నెంబర్తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ నాన్న. అలా కాకుండా వేరే ఏ నెంబర్తోనైనా అడిషనల్గా వేరే ఏ నెంబర్తోనైనా అది డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం నాన్న. 2 అనేది 2 టేబుల్లో మాత్రమే పోతుంది, 2 1 జా 2. 3 అనేది 3 టేబుల్లో మాత్రమే పోతుంది, 3 1 జా 3. కానీ 4 అనేది 4 1 జా 4 కాకుండా 2 2 జా 4 కూడా పోతుంది. అంటే 4 1 జా పోతుంది, 2 2 జా పోతుంది. అంటే కేవలం ఒకటితో మాత్రమే కాకుండా రిమైనింగ్ ఇంకొక దానితో కూడా పోతుంది. అలాగే 5 కేవలం 5 1 జా 5 అంతే, ఇంకే టేబుల్లో పోదు. కానీ 6 పోతుంది, 2 3 జా 6. వేరే నెంబర్స్తో పోతుందా లేదా? ఇలా వేరే అడిషనల్గా ఇంకొక నెంబర్ కనుక వచ్చినట్లయితే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఇదే రూల్ని బేస్ చేసుకొని ఇవి రెండు కాంపోజిట్ నెంబర్స్ అని చూపిస్తాను. ఓకేనా? చూడండి నాన్న, మీకు అర్థమైంది కదా. కేవలం 1 ఇంటూ సేమ్ నెంబర్తో మాత్రమే పోతే అది ప్రైమ్ నెంబర్. అలా కాకుండా రిమైనింగ్ వేరే ఏ ప్రోడక్ట్ అయినా వచ్చినట్లయితే అది కాంపోజిట్ నెంబర్. ఓకేనా? చూడండి నాన్న, ఈ లెక్క చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, స్టార్ మార్క్ వేసుకోండి. ఓకేనా? సో మనకు వాడు ఇచ్చింది రాసేసుకుందాం నాన్న. గివెన్ ఫస్ట్ ఇది రాసుకుందాం. 7 into 11 into 13 plus 13 వాడు ఇచ్చిన ఫస్ట్ నెంబర్ రాసేసాను నాన్న. ఓకేనా? సో ఈ రెండిట్లో ఇదంతా ఒక టర్ము, ఇది ఒక టర్మ్ నాన్న. ఓకేనా? సో ఆ రెండిట్లో 13 కామన్ తీసా. 13 కామన్ తీస్తే ఇక్కడ 7 into 11 మిగులుతుంది నాన్న. ప్లస్ మధ్యలో ఉన్న ప్లస్ అలాగే రాసాను. 13 బయటకు వచ్చింది కాబట్టి 1 మిగులుతుంది. ఓకేనా? నెక్స్ట్ 13 7 into 11 ఎంత నాన్న? 11 7 జా 77. సో 77 ప్లస్ 1 నాన్న. 13 into 71 ప్లస్ 77 ప్లస్ 1 ఎంత నాన్న? 78. ఈ మొత్తము లబ్ధం అనేది 13తో క్యాన్సిల్ అవుతుందా లేదా? మరలా లోపల ఉన్న 78ని 13 6జా వేసుకోవచ్చా లేదా నాన్న? వేసుకోవచ్చా లేదా? లేదా 2 39స్గా వేసుకోవచ్చా లేదా? అంటే చాలా నెంబర్స్తో ఇది డివిజిబుల్ అవుతుందా లేదా? కాబట్టి ఇది కాంపోజిట్ నెంబరేనా? అదేవిధంగా పక్కనే ఇలా గీత పెట్టుకొని ఇచ్చిన రెండోది రాయండి నాన్న. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇదే కదా వాడు ఇచ్చిన రెండో నెంబరు. ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది కాబట్టి నేను 5 కామన్ తీసా. సో 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 ఇదేనా? సో ఇవన్నీ గురించండి. సో చూడండి, 2 3 6 6 4 24 24 6 ఇంటూ 7. సో మనకి 108 వస్తుంది నాన్న. 1008 వస్తుంది. ప్లస్ పక్కన ఎంత ఉంది నాన్న? 1 ఉంది, ఆ 1 కూడా వేసా. 5 ఇంటూ ఇది 1009 అవుతుంది నాన్న. సో ఈ 1009 కూడా ఈ అన్ని సంఖ్యలతో ఇది భాగించబడుతుందా లేదా? భాగించబడుతుంది కదా. కాబట్టి దీన్ని కానీ ఈ లోపల ఉన్న 78ని కానీ హియర్ యాజ్ the given numbers as the given numbers we can write as product of two numbers ఇచ్చినటువంటి ఆ రెండు సంఖ్యలను కూడా రెండేసి సంఖ్యల ప్రోడక్ట్గా రాయొచ్చా లేదా? సో దీన్ని 78ని రాయొచ్చా లేదా? 13 6 జా 78 ఓకేనా?
లేదా 239 78 లేదా 326 78 ఇలా ఎక్కువసార్లు రాస్తున్నామంటే దానికి ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అది కాంపోజిట్ నెంబర్, దాన్ని కూడా రాయొచ్చు. సో వీటిని రెండింటిని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా అంటే 2 సంఖ్యల లబ్ధంగా రాయగలం కాబట్టి వీటిని ఏమంటాం? దేర్ఫోర్ దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్. దే ఆర్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా నాన్న? దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ ఇచ్చిన సంఖ్యలు అనేవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే యాజ్ ద గివెన్ నెంబర్స్, ఇచ్చిన సంఖ్యలని వీ క్యాన్ రైట్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 2 సంఖ్యల లబ్ధంగా రాయగలం. అలా రాయగలిగితే అవి ఏ నెంబర్స్ అవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. సో దేర్ఫోర్ దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇక మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒకే ఒక లెక్క మిగిలింది నాన్న, అదే ఇది. లెక్క చూసి భయపడకండి, ఏంటి ఎంత లెక్క ఉందని. ఆన్సర్ ఒక్క లైన్లోనే అయిపోతుంది. చూడండి, దేర్ ఈజ్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ స్పోర్ట్స్ ఫీల్డ్. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఇలా సర్క్యులర్గా ఉంది నాన్న. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్. సోనియా అంట ఈ మొత్తం రౌండ్ని తిరగడానికి 18 నిమిషాలు తీసుకుంటుంది అంటానా. వైల్ రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. ఇదే రౌండ్ని కంప్లీట్ చేయడానికి రవి మగపిల్లడు కదా, ఓ 12 నిమిషాలు పడుతుందంట. అయితే సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్ అట్ ద సేమ్ టైం. వీళ్ళిద్దరూ ఒకే పాయింట్ వద్ద ఒకే టైంలో పరిగెట్టడం మొదలుపెట్టారు. అండ్ గో ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో పరిగెట్టారు. మళ్ళీ ఎదురెదురు డైరెక్షన్లో అయితే లెక్క మారిపోద్ది. ఒకటే ప్లేస్, ఒకటే టైము, ఒకటే డైరెక్షన్లో పరిగెడుతున్నారు. ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద సేమ్ పాయింట్. వాళ్ళు ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మరలా ఎప్పుడు కలుస్తారు? ఆ అమ్మాయి ఏమో 18 నిమిషాలకి అక్కడికి వస్తుంది, మనవుడేమో 12 నిమిషాలకే వచ్చేస్తాడు. అంటే వీడు వచ్చిన 6 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి వస్తుంది. ఇలా వాళ్ళు తిరుగుతూ ఉంటే మరలా స్టార్టింగ్ పాయింట్కి ఇద్దరూ కలిపి ఎప్పుడు వస్తారు, ఎంత టైం తర్వాత వస్తారు అనేది లెక్క. ఓకేనా? సో ఇక్కడ సోనియా అనేది చూడండి, మీకు అర్థం అయ్యేటట్టు సింపుల్గా ఈజీగా అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్తా చూడండి. సోనియా 18 నిమిషాలకి తిరుగుతుంది నాన్న. ఎన్ని నిమిషాలకి? 18 నిమిషాలకి ఒకసారి తిరుగుతుంది. వాడు ఎన్ని నిమిషాలకు ఒకసారి తిరుగుతున్నాడు? 12 minutesకి ఒకసారి తిరుగుతున్నాడు. సోనియా టేక్స్ టైం. సొల్యూషన్ రాయండి. సోనియా తీసుకున్న టైం, సోనియా టేక్స్ టైం ఎంత తీసుకుంది? 18 minutes. రవి టేక్స్ టైం. రవి ఎంత తీసుకున్నాడు? రవి టేక్స్ టైం తీసుకున్న సమయం ఎంత? 12 minutes. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే సమయం కదా మనల్ని అడిగాడు. కలిసే సమయం అడిగాడు అంటే మనకి ఎల్సిఎం అడిగాడని ఇండైరెక్ట్గా అర్థం. ఓకేనా? సో 12కి 18కి ఎల్సిఎం కట్టేయండి. రెండు కూడా 2 6 జా 2 9 జా, మరలా 2 3 జా 9 తెగదు, 9 దించేయండి. 3తో పోతుంది, 3 1 జా 3 3 జా, మరలా 3 1 జా 3 1 జా. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 2 × 2 × 3 × 3, 2 2 జా 4, 4 3 జా 12, 12 3 జా 36. అంటే వాళ్ళిద్దరు మరలా 36 నిమిషాల తర్వాత 36 minutes, 36 minutes తర్వాత కలుస్తారు. ఓకేనా? సో అదే రాసేయండి. దే విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ 36 minutes. దేర్ఫోర్ దే విల్ మీట్ అగైన్. దే విల్ మీట్ అగైన్ ఆఫ్టర్ 36 minutes. ఆఫ్టర్ 36 minutes 36 నిమిషాల తర్వాత వాళ్ళు మరలా కలుస్తారు. ఎందుకు చూడండి, మనోడు 12 12 12 3 రౌండ్లు 36 నిమిషాలు పట్టింది మనోడికి. అమ్మాయి గారికి ఒక రౌండ్ 18, రెండో రౌండ్ 18, 36 నిమిషాలు పట్టింది. అంటే మనోడు 3 రౌండ్లు వేసేసరికి మేడం గారు 2 రౌండ్లు వేస్తారనమాట. అంటే ఇద్దరూ కలిపి 36 నిమిషాల తర్వాత కలుస్తారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 36 నిమిషాలకు మనోడు 3 రౌండ్లు కంప్లీట్ చేస్తే మేడం గారు 2 రౌండ్లు కంప్లీట్ చేస్తారు. సో ఇద్దరూ కలిసి 36 నిమిషాల తర్వాత కలుస్తారు. ఓకేనా? ఇది అర్థం అవడం కోసం రాశాను.
ఇది ఆన్సర్లోనే రాయాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. మనకి రియల్ నెంబర్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందున్న ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ను కూడా డిస్కస్ చేసాం. ఓకేనా? మరి సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు దానికి ముందు ఉన్న కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం.